హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించిన 18,750 రూపాయలు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇందులో మనకు దాదాపుగా 60,000 మందికి సంబంధించి పేర్లు అయితే తొలగించడం జరిగింది. వాళ్ళందరికీ డబ్బులు అనేది అయితే జమ కావు. మరికొందరికి వివిధ కారణాల వల్ల కూడా డబ్బులు అయితే జమ కావన్నమాట. సో ఎందుకు జమ కావు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇక ఈ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేయబోతున్నారు, మొదటగా ఎవరికి డబ్బులు జమ చేయబోతున్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 4వ విడత కింద 18,750 రూపాయలు అనేది ఆ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. రేపు అంటే ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. దాదాపుగా 5,060 కోట్లను అయితే కనుక ఒకేసారి 27 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి. ఇక లిస్టులో పేర్లు అనేది తొలగించారు అని చెప్పాను కదా, ఎవరెవరు పేర్లు తీసేశారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ పథకం ముఖ్యంగా 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకు కాబట్టి ఈసారి ఎవరికైతే 60 సంవత్సరాలు నిండి ఉంటాయో, 60 అనేది కంప్లీట్ అయిపోయి 61 సంవత్సరంలోకి పడి ఉంటుందో వాళ్ళందరినీ ఈ పథకానికి సంబంధించి అనర్హులు చేయడం జరిగింది. వాళ్ళు వైఎస్ఆర్ చేయూత పథకానికి అనర్హులయ్యి వైఎస్ఆర్ పెన్షన్స్ పథకానికి అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళందరి పేర్లు అయితే తీసేయడం జరిగింది. ఇక రెండోది చూసుకుంటే కనుక ఎవరైతే ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొంది ఉంటారో గత సంవత్సరం, వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేతనైనా మరణించి ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా అయితే కనుక తీసివేయడం జరిగింది. ఇక మిగిలిన వాళ్ళని ఎవరెవరిని తీసేశారనేది ఒకసారి చూసుకుంటే మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా 6 రూల్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. అందులో ఏంటంటే కనుక మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ పెన్షనర్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, లేదంటే మీరు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద ఎవరి పేరు మీద అయినా కానీ 4 వీలర్ అనేది ఉన్నా, మీరు కరెంట్ కన్జంప్షన్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ యూజ్ చేసినా, అలాగే మనకేంటంటే కనుక స్థలం అనేది అంటే భూమి అనేది 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నా, వీళ్ళందరినీ ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. గత సంవత్సరం మీకు లబ్ధి పొంది ఉన్నా సరే ఈ సంవత్సరం మీరు అనర్హులుగా అయితే కనుక గుర్తిస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా అయితే తీసేయడం జరిగింది. దాదాపుగా 60,000 మంది పేర్లను అయితే కనుక తీసివేయడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏంటంటే మనకు ఈకేవైసీ చేసుకునే వాళ్ళు, ఇంకా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ అంటే వాళ్ళు కొంతమంది ఫారిన్ కంట్రీలోనో వేరే రాష్ట్రాల్లోనూ ఉండిపోయి ఉంటారు, ఇక్కడికి వచ్చిండ్రు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అంటే ఇక్కడ లబ్ధి పొందుతుండు వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తుంటారు, వాళ్ళందరూ ఈకేవైసీ కంపల్సరీగా చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. సో మీకు ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళకు కూడా డబ్బులు అనేది అయితే కనుక జమ కావన్నమాట. ఇక వీటితో పాటు ఎన్పిసిఐ అనేది ఇంకా ఎవరైనా లింక్ చేసుకోకపోతే, అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది ఇంతవరకు లింక్ చేసుకోకపోతే అట్లాంటి వాళ్ళకు కూడా మీకు డబ్బులు అనేది అయితే కనుక జమ కావు. సో ఈ కారణాల చేత మనకు డబ్బులు అయితే జమ కావు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు. సో మనకు వారం రోజుల పాటు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అనేది నిర్వహించి ఆ యొక్క మహిళలందరికీ అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. రేపు డబ్బులు విడుదల చేసిన తర్వాత ఆ యొక్క పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది కూడా మన వీడియోలో అయితే చెప్తాను. ఆ యొక్క అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.